ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. 107 మంది టీవీకి ఎమ్మెల్యేలు రాజీనామాలా? ఏమిటి గందరగోళం? ఇక విషయానికి వచ్చేసరికి దేశమంతా కూడా ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది తమిళనాడు వైపు. దానికి గల ప్రధాన కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైతే ఇటీవల జరిగిన ఎన్నికలు, మరి ఆ కౌంటింగ్లో వచ్చిన ఆ యొక్క సీట్లను చూస్తే టీవీకే పార్టీకి అత్యంత ఆదరణ లభించిన పార్టీగా మెజారిటీ స్థానాలు, అంటే మ్యాజిక్ ఫిగర్ టచ్ కాకపోయినా 108 స్థానాలు గెలుచుకుంది. కానీ 107 మాత్రం పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే 2 స్థానాల్లో ఒకే ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు కాబట్టి, టీవీకే విజయ్. ఇది ఎలా ఉంటే ఇప్పుడు ఈ 107 మంది రాజీనామా ఏంటి అసలు? ఏంటి గందరగోళం? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే టీవీకే విజయ్ 2 సార్లు గవర్నర్ గారితో భేటీ, ఆ తదుపరి మరలా ఈ ప్రమాణ స్వీకారం అనేది వాయిదా పడతాం. ఎందుకు అలాగా? ఇవాళేమో ఈ రాజీనామాలు ఏంటి అంటే, నిన్న టీవీకే అధికార ప్రతినిధి అతను మాట్లాడాడంట, మేము అవసరమైతే 107 మంది రాజీనామా చేసేస్తామని. రాజీనామా చేస్తే ఏం సాధిస్తారు? అసలు ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు అని అంటే, ఇక్కడ నైతిక విలువలు ఇటువంటివి ఏమీ పాటించకుండా డిఎంకే అన్న డిఎంకే కనుక పొత్తు పెట్టుకునే, పొత్తు అంటే ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తే మాత్రం మేము 107 మంది రాజీనామా చేస్తామన్నారు. ఒకవేళ రాజీనామా చేస్తారు అంటే దానికి ఏంటి నిరసనగా, దానికి వ్యతిరేకంగా రాజీనామా చేస్తే ఏమైతే మళ్ళీ వాళ్ళే పోటీ చేస్తే, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తారు అనుకుందాం. మళ్ళీ 107 మందే గెలుస్తారుగా. అప్పుడు ఏమైద్ది? ఏమీ ఒరగదు. అంటే వీళ్ళకి రాజకీయ పరిపక్వత, అనుభవం లేకపోవడమా ఈ రకమైన వ్యాఖ్యలు? ఒక్క చిన్న తప్పు విజయ్ని వెంటాడుతుందని చెప్పేసి అనుకోవాలి. ఏమిటా తప్పు అని అంటే, ఎన్నికల ఫలితాలు వచ్చాయి, మ్యాజిక్ ఫిగర్ లేదు, బాగుంది, వెయిట్ చేయాలిగా. వెయిట్ చేయకుండా ముందు కాంగ్రెస్ వాళ్ళు తగుదనమ్మా అంటే వాళ్ళు రావటం, వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు మాట్లాడేసుకొని ఓకే రైట్ అంటారు. పోనీ ఆ కాంగ్రెస్ దగ్గర మ్యాజిక్ ఫిగర్ ఉందా? లేదు. మరి ఏం చేసుకోవాలి వాళ్ళనే? ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వాళ్ళు ఆ మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి అటు సిపిఎం, సిపిఐ, ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ మిగతా ముదురుగా 1-2 ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కలగంప కూరలాగా మొత్తాన్ని కలిపిన ఒక 120 మంది అయితే, తర్వాత వాళ్ళని సముదాయించలేక ఈ ఊరికి వాళ్ళు డిమాండ్ల మీద డిమాండ్లు పెడతా ఉంటారు. ఎందుకంటే తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం అది అప్పుడు. సో అటువంటి పరిస్థితుల్లో ఈ గందరగోళాల నేతలో ఇది ఎలా ఉంటే, ఒక ప్రక్కన గవర్నర్ గారిని ఉద్దేశించి ఎవరిష్టాన్ని రీతిగా వాళ్ళు మాట్లాడతారు. గవర్నర్ గారు విచక్షణాధికారం ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా చేసేస్తారా అని చెప్పేసి ధోరణి. ఇక్కడ వాస్తవంగా గవర్నర్ గారు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మెజారిటీ స్థానాలు సాధించిన పార్టీని ఆ ప్రమాణ స్వీకారం చేస్తే, ఆ తర్వాత అసెంబ్లీలో వాళ్ళు బల నిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ముందుగానే గవర్నర్ గారు ఆ రకంగా మీ దగ్గర మ్యాజిక్ ఫిగర్ ఉందా, ఉంటే చూపించు, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసుకో అని చెప్పేసి అంటే దాన్ని కూడా తప్పు పడతారా అంటారా? ఇప్పుడు ఆయన అడిగిన దాంట్లో తప్పు ఏమైనా ఉందా అంటే తప్పు లేదు. కానీ పదే గవర్నర్ గారు అడ్డం పడుతున్నారు అని చెప్పేసి మరలా విమర్శలు. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అప్పుడు దాకా డిఎంకేతో ర్యాలీ అయిన వాళ్ళు ఆ పొత్తులోనే గెలుచుకున్న 5 సీట్లు, వీళ్ళకి మాకు డిఎంకేతో పని లేదు, మేము టీవీకేకి వచ్చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైతే ఆపర్చునిటీ వచ్చిందో ఉపయోగించుకోవాలా అనే తపనతోనే ఇక ఏకంగా గవర్నర్ గారికి గురి పెట్టేస్తున్నారు. ఇదిగో అమిత్ షా గారి ఆదేశాలు, మోదీ గారి ఆదేశాలతోనే ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి అంటారు. సో అమిత్ షా గారు, మోదీ గారి ఆదేశాలు కాకపోయినా పోనీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఆ మిగతా 10 మందిని కూడా తీసుకొచ్చి పోగేసి పెట్టండి. అప్పటికి అమిత్ షా గారితో పనిలే, మోదీ గారితో పనిలే, గవర్నర్ గారిని నిందించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇదిగో మేము మ్యాజిక్ ఫిగర్ ఇంకా దాటే తీసుకొచ్చాం, అయినా సరే గవర్నర్ గారు అడ్డం పడుతున్నారంటే అప్పుడు తప్పపడదాం అందరం. మీ దగ్గర ఆ సంఖ్య లేదు, టీవీకే దగ్గర లేదు, మీరు తీసుకొచ్చిన 5 సరిపోవు, గవర్నర్ గారు మాత్రం ఏం చేస్తారు? పోనీ ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత అసెంబ్లీలో ఫెయిల్ అయితే మరలా బల నిరూపణ చేసుకోలేకపోతే అప్పుడైనా ఇదే పరిస్థితి కదా. అది ఇంకా అబాస్పాలు అయిపోవటం తప్ప, దానికంటే అదేదో మ్యాజిక్ ఫిగర్ కోసం ఇప్పుడే తపన పడి కింద మీద పడి ఎవరో వాళ్ళని బతిలాడుకుని బామాలుకొని ఏదో ఒకటి చేసుకుంటే అది ఒక తంతు. ఇప్పుడు
విజయ్ ఆల్రెడీ ఆ ఎమ్మెల్యేలు అందరికి కూడా ఒక పిలుపునిచ్చారంటే వాళ్ళందరూ ఇవాళ ఇప్పుడు భేటీ అవ్వబోతున్నారు. మరి ఆ భేటీలో ఏం నిర్ణయించుకోబోతున్నారో అది అర్థం కావట్లా. ఇది ఎలా ఉంటే ఓ ప్రక్కన టీవీకే విజయ్ అంటే సాధారణ వ్యక్తి కాదు, మంచి చరిష్మా ఉన్నటువంటి స్టార్డమ్ ఉన్నటువంటి హీరో. సో అటువంటి ఆయనకి అభిమానులు ఉంటారు. సో ఆ అభిమానులు కొంత ఆగ్రహావేశాలతో రగిలిపోతూ ఉన్నారు. దానికి తగినట్టుగా టీవీకే కార్యకర్తలు కూడా ఇదిగో మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు అని చెప్పేసి. అసలు ఎవరు ఎక్కడ ఏం తొక్కట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విజయ్ అనుభవం లేకపోవటం, ఈ తొందరపాటు నిర్ణయాలు, ఇమీడియట్గా కాంగ్రెస్తో మంత్రాలంగా ఆటోమేటిక్గా బీజేపీ ఏం చేస్తుంది, వీళ్ళని ఎట్లా లాగుదామా అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. సాధారణంగా రాజకీయాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆయనకు తగినట్టుగా ఎంతో కొంతమందిని మరి ఆ మద్దతుగా ఎమ్మెల్యేలను కూడగట్టుకోవాలి కదా. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఒకటా రెండా, ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇందులో ఇప్పుడు. సో ఇప్పుడు మరి ఏఐఏడిఎంకే అందులో రకరకాలైన వ్యాఖ్యలు, ఓ పక్కన షణ్ముఖ వర్గం, మరో పక్కన పళనిస్వామి వర్గం, కాసేపు ఇటు అంటారు కాసేపు అటు అంటారు. మరో ప్రక్కన స్టాలిన్ ఏమో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, లెట్ హిమ్ ఫార్మ్ ద గవర్నమెంట్, ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఆ పరిపాలన తీరును కూడా చూద్దామని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ జరుగుతుంది ఇవన్నీ? సో ఎక్కడ ఏదో మొత్తానికి మతలబు అయితే జరుగుతుంది, కానీ ఒక్కరికి మాత్రం రావట్లా. ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయ్కి పాపం గెలవగా బ్రహ్మాండమైన గెలిచారు. గెలవకంటే పార్టీ పెట్టిన తర్వాత ఇటువంటి అనూహ్యమైన విజయం ఏ పార్టీకి దక్కల. అటువంటి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కానీ ఆ విజయం సాధించాము అన్న ఆ ఫీలింగు, ఆ ఆనందం ముఖంలో కనిపించట్ల. అనుక్షణం టెన్షన్, ఏమవుతుందో తెలియదు. మరి ఎక్కడి నుంచి కొంతమంది ఎమ్మెల్యే ఫిరాయించాలో తెలియదు. ఒకవేళ ఎవరైనా ఫిరాయింపుదారులు ఉండి ఏమైనా ఇటు వస్తే ఇక నైతిక విలువలు లేవు. ఇప్పుడు ఉదాహరణకి డిఎంకే నుంచో లేదా అన్నా డిఎంకే నుంచో ఓ 10 మందో 20 మందో వచ్చారు అనుకుందాం. వస్తే అప్పుడు అదేనగానే ఒక విమర్శ ఎదుర్కోవాలిగా. సో అన్నా డిఎంకేలో గెలిచి మీరు ఎలా వచ్చేసి టీవీకేలో లట్కని జాయిన్ అయిపోతారు అని చెప్పేసి వస్తుందిగా. అది నైతిక విలువలు ఉన్నట్ట. పోనీ దీనికి సొల్యూషన్ ఏంటి? మరలా ఎన్నికలు పెట్టాలా? అప్పటిదాకా రాష్ట్రపతి పాలన తీసుకురావాలా? ఒకవేళ మరలా ఎన్నికలు పెడితే ఖచ్చితంగా ఈసారి టీవీకే విజయ్కే మొత్తం గంపగుర్తుగా గెలిపిస్తారు అని చెప్పేసి అనుకోవచ్చా? అఫ్కోర్స్ సానుభూతి ఉంటుంది, కాదని అనలేము. ఆ వచ్చేదేదో ఒక 130 స్థానాలు వచ్చేసి అనుకోండి, ఇక అసలు ఎవరితో ఏ గొడవ ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోయి ప్రభుత్వం ఫామ్ చేసుకోవచ్చు. సో ఇదొక తంతు. ఓ ప్రక్కన స్టాలిన్ వర్గం కానీ లేకపోతే అన్నా డిఎంకే వర్గం కానీ వాళ్ళకి బలమైన నమ్మకం ఏంటి అంటే విజయ్కి ఒకవేళ పరిపాలన ఇచ్చినా సక్సెస్ఫుల్గా కొనసాగించలేడు. దానికి గల కారణం ఏంటి అంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేడు. ఆషామాషి హామీలుగా అది ఇచ్చింది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆయన అది సక్సెస్ఫుల్గా సాధించలేడు. మరి అటువంటప్పుడు ఆయన ప్రభుత్వాన్ని స్థాపించేలాగా చేయొచ్చుగా. మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టం, మేమేమి అవిశ్వాస తీర్మానం పెట్టం, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అంటారా? అనరు. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు హుందాగా వ్యవహరిస్తున్నారా లేకపోతే వెనకాల కుట్రలు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? పాప విజయ్ పరిస్థితి ఏంటి ఇంత గందరగోళంగా ఉంది అంటే సరైన గైడెన్స్ లేక ఇటువంటి పరిస్థితి నెలకొందా? మరి ఇప్పుడు గవర్నర్ గారిని నిందించుకుంటే ఉపయోగం ఏముంటుంది? ఆయన నిందించడానికి కూడా అవకాశం లేదు. అఫ్కోర్స్ అక్కడ అప్పుడు జరగలేదా, ఇక్కడ ఇప్పుడు జరగలేదా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఆయన చేసిన దాంట్లో ఏదైనా సరే రాజ్యాంగబద్ధంగా కాకుండా దానికి విరుద్ధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా? అటువంటిదేం లేదే. ఆయన కూడా ఇందులో తప్పు పడటానికి ఆస్కారం లేకుండా ఉంది. ఆయన మ్యాజిక్ ఫిగర్ అడిగారు, దాంట్లో తప్పే ఉంది. సో ఇక్కడ ఈ పార్టీల్లోనే అనేక పరిస్థితులు. ఓ ప్రక్కన తమిళ ప్రజలు అంటే ఇందులో మెజారిటీ శాతం మంది తమిళనాడు ప్రజలు విజయ్ అధికారంలో ఉండాలి అన్నట్లుగా మద్దతు తెలిపారు, గెలిపించారు. కానీ ఇప్పుడు ఈ మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వబోయేసరికి ఈ పరిస్థితులు నెలకొన్న రీత్యా తమిళ ప్రజలకు కూడా ఒక పక్కన ఆందోళన ఉంటుంది కదా. అరే ఏంటిది ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది? మరి ఒకవేళ డిఎంకే అన్నా డిఎంకే కనుక కలిసి ఏదైతే భవిష్యత్ సంగతి పక్కన పెట్టేసి విజయ్ని మాత్రం అధికారంలోకి రానియకుండా చెయ్యాలి అనే మన ప్రయత్నాలు చేస్తే అంతకంటే దారుణమైన రాజకీయం చరిత్రలో ఉండదేమో బహుశా. ఎందుకంటే డిఎంకే అన్నా డిఎంకేనే పరస్పర విరుద్ధమైన పార్టీలు. ఒకరు అధికారంలో ఉండడం ఇంకోరు అధికారంలో ఉండడం ఇంకోరు ఎలా ఉండేదో తెలియదేం కాదు. జయలలిత కరుణానిధి ఉండగా అసలు మామూలుగా కాదు. ఆవిడని అవమానించడం, అలాగే కరుణానిధిని జైల్లో పెడతాం కావచ్చు, మళ్ళీ జయలలితని లోపలేయటం కావచ్చు. అబ్బో
అసలు పొలిటికల్ రివెంజ్ అంటే తమిళనాడులోనే చూడాలన్న తరాలు ఉండేది. అఫ్కోర్స్ ఆ తర్వాత పక్క రాష్ట్రాలు కూడా పాకింది అనుకోండి. కానీ అత్యంత దారుణంగా ఉండే అటువంటి పార్టీలు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి టీవీకే విజయం నలిపేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు అని అంటే ఎంత బాధాకరం. సో అందు గురించి అటువంటి పరిస్థితి కనుక తలెత్తితే ఖచ్చితంగా మేమందరం కూడా గంప గుర్తుగా రాజీనామా చేస్తాం అనే డిమాండ్ని తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ ఆ డిమాండ్ అంత సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుందా? తమిళ ప్రజలు మరి ఏ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు? ఇప్పుడు ఉదాహరణకి మొన్న అనుకుంటా స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన తను పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గంలోనే రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్ షోలో అందరికి అభివాదం తెలిపారు, కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడు కొంతమందికి ఒక బాధ, ఆవేదన, అరే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా ఎమ్మెల్యే గెలిపించలేకపోయామనే బాధ. ఎందుకంటే ఆయన అంత హుందాతనంగా వ్యవహరించారు అక్కడ. సో పరిపాలన, అందులో లోపాలు అవన్నీ వేరే విషయాలు. కానీ ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవకపోతే అయినా సరే ప్రజలకు అభివాదం తెలుపుతానికి వచ్చారంటే ఆ గట్స్ మామూలు విషయం కాదు. ఇది ఉదాహరణకి అరవింద్ కేజ్రీవాల్, ఆయన ఎమ్మెల్యేగా గెలవాల, ముఖ్యమంత్రిగా చేసి ఆయన చేయలే. ఇక మమతా బెనర్జీ అంటారా, ఇక ఏకంగా అసలు నేను రాజీనామా చేయనన్నారు. కానీ స్టాలిన్ అలా కాదు, చక్కగా వచ్చారు, ఓటమిని అంగీకరించారు, గెలుపు ఓటములు సహజమని హుందాగా ప్రవర్తించారు, ప్రజలు ఓట్లేసిన ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు, అలాగే విజయ్కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇది కదా రాజకీయాల్లో కావాల్సింది. కాకపోతే ఇవి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి, కానీ ఇప్పుడు కళ్ళ వెనకాల కుట్రలు ఏం జరుగుతున్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎందుకని మరి ప్రభుత్వం ఏర్పాటుకి ఇంత ఆలస్యం కలుగుతూ ఉంది? పోనీ ముందుగా మీరు ప్రమాణ స్వీకారం చేయండి, ఆ తర్వాత బల నిరూపణ మీకు ఒక 15 రోజులు గడువో లేదా 20 రోజులు గడువో ఇస్తాను, అప్పుడు కనుక మీరు బల నిరూపణ చేసుకోకపోతే మాత్రం మరి ప్రభుత్వం నిలబడదు అని చెప్పేసి అయినా చేయొచ్చు. అటు అది జరగట్లా, ఇటు ఇది జరగట్లా. ఎంతకాలం ఈ యొక్క గందరగోళ పరిస్థితి నెలకొంటే ఇలాగే ఉంచుతారు? సో ఎవరికి అర్థం కావట్లా. ఇదేదో ఒక సీరియల్ లాగా కంటిన్యూ అవుతూ ఉంది. మరి చూడాలి, క్షణక్షణానికి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి, వాళ్ళ నిర్ణయాలు మారిపోతూ ఉన్నాయి. అంతెందుకు మొన్న సిపిఐ మద్దతు తెలుపుతా ఉన్నారు, సాయంత్రం అయ్యేసరికి మేము లేదు మేము తెలపట్లేదు, అది అనైతికం అని చెప్పేసి అంటారు. సో మరి ఇప్పుడు ఇది ఎలాంటి పరిస్థితికి తావిస్తుందో కానీ మనం చూద్దాం. మరి విజయ్కి ఈ కష్టాలు, గెలుపుతో ఇన్ని కష్టాలు కూడా ఉంటాయా గెలుపులో అనే దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇప్పుడు విజయ్ ఉన్న పరిస్థితి. సో దీనికి పరిష్కార మార్గం మరి ఎప్పుడు లభిస్తుందో ఏంటో మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.